హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రాహుల్, మహాదుర్గా క్రియేషన్స్ 1.0 ఛానల్ నాది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ మా ట్రాక్ పక్కపొంటి కన్నాల బస్తీ దగ్గర వినాయకుల తయారీ గొల్లగూడెం దగ్గర వినాయకుల తయారీ అనేది జరుగుతుంది. మన అన్నవాడు ఇక్కడనే ఉన్నాడు. ఈ విగ్రహాలను తెప్పించి మన మోడిఫై చేయడం కానీ లేకపోతే కొత్త విగ్రహాలు తయారు చేయడం కానీ ఉన్నాయి. చూడండి, చాలా రకాలైన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. మీకు అన్నీ చూపెడితే అన్న కూడా దేనికి ఎంత పడుతుంది, ఎన్ని ఫీట్ల హైట్ ఉంటుంది, ఎంత రేటు, మనకు ఫ్రెండ్లీ బడ్జెటా లేదా కొంచెం హై బడ్జెట్ అనేది కూడా అన్న కూడా చెప్తారు. ఫస్ట్ మనం అన్ని విగ్రహాలు అయితే చూద్దాం పదండి. ఎన్ని ఫీట్లు ఉంటాయండి? 6.5 17. ఓకే, మీకు రేట్ ఎంత? 12,000 ఉంటుంది. చూసాను కదా, 6 ఫీట్ల విగ్రహం. 6, 7 అంటే చిన్న 7 ఫీట్ల విగ్రహం అన్నమాట. దీనికి 12,000. పార్వతి, శంకరుడు, ఇటు సైడ్ పార్వతి, అటు సైడ్ శంకరుడు, కింద నంది, కింద శివలింగం అన్నీ ఉన్నాయి. చూడండి, సేమ్ ఇందులోనే 12 కలర్స్. చూడండి, ఒక 10 ఫీట్ల విగ్రహం వరకు ఉంటుంది. ఇది 8 నుంచి 10 ఫీట్ల మధ్యలో ఉంటుంది. 8. మీకు ఎంత ఉంటుంది అన్న? ఇది 12 అంతే. అంటే దానికి వేరే ఫేస్ వచ్చింది కాబట్టి శంకరుడు, పార్వతి. దీనికి ఒకటే కళ్ళు. దీనికి అంటే అటు షేడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం 12, ఇది కొంచెం షేడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 12. కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది దానికంటే. అంటే ఫస్ట్ దీనికి రేట్ అనేది 12. కొంచెం అన్న మన కోసం తగ్గించడం కూడా జరుగుతుందండి. చేంజ్ చేసి రెడ్ కానీ సిల్వర్ ఇవన్నీ ఉంటాయి కదా, బంగారు అన్నట్టు. చూసారు కదా, ఎంత చాలా బాగుంది కదా. ఇది రెడ్ లో మిక్స్, కొంచెం రెడ్ అండ్ మెరూన్ మిక్స్ ఉంటుంది కొంచెం. చూడండి, దీనికి ఎలా అంటే మన సేమ్ గణేశుని మెడలో ఎలా అయితే హారాలు కానీ కిరీటానికి గోల్డ్ అని ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇది కూడా అంతే, మహారాజా టైప్ అని. కొంచెం కలర్ చేంజ్, చూడడానికి అట్రాక్టివ్ ఉంటుంది అన్నమాట. విగ్రహం పెట్టుకున్న, లైటింగ్ పెట్టిన, కొంచెం మనం పెడతాం కదా లైటింగ్ కానీ ఆ షెడ్లో కానీ చాలా బాగుంటుంది. 5 ఫీట్ ఉంటుంది. 5 ఫీట్ 5.5 బాబు. ఇది చూడండి ఎంత బాగుందో కదా. 5.5 ఫీట్ల విగ్రహం ఉంది. ఒక 20 ఉన్నాయి. దీన్ని తెలుగులో రాణి కలర్ అంటారు అన్నమాట. రాణి కలర్ అండ్ సిల్వర్ మిక్స్, బొట్లు ఉన్నాయి. చాలా బాగుంది విగ్రహం. చూడండి ఎంత బాగుంది. చెప్పిన షెడ్లో అని లైటింగ్ తో అని పెట్టుకున్నామంటే చాలా శుక్రవారం అనేది మనకు తెలియదు అని చెప్పారా. ఎంత మనం ఫస్ట్ చెప్పిన రేట్ చూసారు కదా. విగ్రహం చూడడానికి చిన్న, అంటే మనం చిన్న ఇంట్లో గల్లీలలో చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదా, దానికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది విగ్రహం. వెనకాల లక్ష్మీమాత, పక్క పొంటి 2 వినాయకుడి ఫేసెస్ ఉన్నట్టు, అదేంటి మన ఏనుగు తలలు ఉన్నాయి 2. చూడండి, బాల విగ్రహానికి బాల వినాయకుడు బరాబర్ సెట్ అవుతుంది. చూడండి, అంటే మొత్తం ఫినిషింగ్ కాలేదు, ఇంకా చిన్న చిన్న డిజైనింగ్ వర్క్స్ ఉన్నాయి. చిన్న కళ్ళు, బొట్టు పెట్టడం కానీ చిన్న చిన్న వర్క్ అనేది ఉంది అంతే. చాలా బాగున్నాయి విగ్రహాలు. కలర్స్ ఒక్కో స్టైల్ ఒక్కో కలర్ ఉంది విగ్రహాలన్నిటికీ. ఇది చూడండి, చాలా బాగుంది. వైట్ లో మన గ్రీన్ షేడింగ్ అన్నమాట విగ్రహం. 6 ఫీట్ హైట్ తోని. ఇమాజిన్ చేయండి, ఒక మనం డార్క్ లైటింగ్ లో విగ్రహాన్ని పెడితే ఎంత చాలా బాగుంటుందో. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. కింద వినాయకుని తల ఉంది, అటు పక్క పుష్పం ఉంది. విగ్రహం స్వామి వారు కూర్చొని ఉన్నారు. చాలా బాగుంది. దీనికి కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇక తర్వాత మొత్తం మోడిఫై అయిపోతే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చిన్న చిన్న వర్క్ మాత్రమే ఉన్నాయి. కలరింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. లాస్ట్ మన కళ్ళు పెట్టడం కానీ అక్కడక్కడ మన తిలకం పెడతాం కదా, ఆ తిలకం అంతే, అది ఉంది మాత్రం అంతే. ఇది చూడండి, మొత్తం సిల్వర్ షేడింగ్ తోని విగ్రహం అనేది మన షెడ్లో పెడితే మాత్రం, అంటే గుడిలో పెడితే మాత్రం చాలా వెలిగిపోతుంది. ఏదంటే ఒక మన వజ్రం టైప్ ఉంటుంది విగ్రహం పెడితే.
కలర్ కానీ ఈ మోడల్ వేరు కానీ ఇట్లాంటి ఒక 4-5 ఇది చూడండి చాలా బాగుంది. వైట్ లో మన గ్రీన్ షేడింగ్ అన్నమాట విగ్రహం 6 feet హైట్ తోని. ఇమాజిన్ చేయండి ఒక మనం డార్క్ లైటింగ్ లో విగ్రహాన్ని పెడితే ఎంత చాలా బాగుంటుందో. చూడండి చాలా అద్భుతంగా ఉంది. కింద వినాయకుని తల ఉంది, అటు పక్క పుష్పం ఉంది, విగ్రహం స్వామివారు కూర్చొని ఉన్నారు. చాలా బాగుంది. దీనికి కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇక తర్వాత మొత్తం మోడిఫై అయిపోతే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చిన్న చిన్న వర్క్ మాత్రమే ఉన్నాయి. కలరింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. లాస్ట్ మన కళ్ళు పెట్టడం కానీ అక్కడక్కడ మన తిలకం పెడతాం కదా, ఆ తిలకం అంతే అది ఉంది అంతే. ఇది చూడండి మొత్తం సిల్వర్ షేడింగ్ తోని విగ్రహం అనేది మన షెడ్లో పెడితే మాత్రం, అంటే గుడిలో పెడితే మాత్రం చాలా వెలిగిపోతుంది. ఏదంటే ఒక మన వజ్రం టైప్ ఉంటుంది విగ్రహం పెడితే. ఒకసారి మొత్తం అదే కలర్ కానీ ఈ మోడల్ వేరు కానీ ఇట్లాంటి ఒక 4-5 వేరే కావాలి. ఇది కూడా సేమ్ విగ్రహం, కాకపోతే కలర్ వేరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అది రెడ్లో అది మిక్స్ ఏంటిది మన మెరూన్ మిక్స్ అన్నమాట అంతే. టాప్ టు బాటమ్ టోటల్ ఉంటుంది. ఇది ఏం షేడింగ్ ఉండదు, ఏముండదు. జస్ట్ కలరింగ్తోనే ఇది విగ్రహం మెరిసిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది. కింద సేమ్ చూసుకోవచ్చు మీరు, కింద పుష్పము ఇలక సేమ్ అంతే, వేణుతల అన్ని సేమ్. కాకపోతే కలరింగ్ కోసం అని చెప్పి అన్న వాళ్ళు ఇది ఓన్లీ ఇలా ఉండాలి అని చెప్పి దీన్ని ఇలా చేసింది. ఇటు చూస్తే రాజా విగ్రహం స్వామివారి చూస్తే ఎంత బాగా పడుకొని ఉన్నారో. అటు పక్కన శివుడు ఉన్నాడు, ఇటు పక్కన ఎలుక పెద్ద, కింద సింహాసనంలో కూర్చొని ఉన్న స్వామివారు చూడండి ఎంత బాగుంది. ఇది కూడా సేమ్ కలర్, కాకపోతే కొంచెం స్టైల్ వేరే. మన కిరీటం వేరే ఉంటుంది, పాగా ఉంటుంది. మన ఇటు పక్కన రాముడు సేమ్, కింద ఏనుగు తలలు చిన్న అదే విగ్రహం. షేడింగ్ కలర్స్ అన్నమాట ఇది మొత్తం. ఇంతకుముందు మన ఆ విగ్రహాన్ని చూసుకున్నట్టు ఇది సేమ్ యాస్టిస్ కలర్ కానీ కొంచెం పెద్ద ఉంటుంది, అట్రాక్టింగ్ ఉంది విగ్రహం. ఇది కూడా సేమ్ పక్క పొంటి